979 పాట నెంబర్ 979 పాట నెంబర్. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే, జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే. జయ గీతం వెత్తుము దీవును దేవుని పరిశుద్ధ యేసురాజునకే జయ కీర్తన పాడెదం, యేసురాజునకే జయ కీర్తన పాడెదం. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే జయం. అందరూ కలిసి కబలబడగా దేవుని సన్నిధిలో కూర్చుందామా. జయ గీతం ఎత్తుము జీవము కల దేవుని పరిశుద్ధ సంఘమా, జయ ధ్వజము మెత్తి జయ ధ్వనులు చేయము దేవుని జనాంగమా. జయ గీతం జయ ధ్వజము మెత్తి జయ ధ్వనులు చేయము దేవుని జనాంగమా. యేసుక్రీస్తు ప్రభువు వారిని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా లక్ష్య పెట్టి ప్రభు ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుదాము గాక. నా పిల్లలకు దేవుని పిల్లగా భౌతికమైన పిల్లలకు ఒక మాట చెప్తుంటాను, ఆత్మ సంబంధమైన పిల్లలైన మీకు కూడా ఒక మాట చెప్తాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. క్రీస్తును లక్ష్య పెట్టగలిగితే, క్రీస్తును దేవుని బిడ్డలా మనం గౌరవించగలిగితే మనకు ఏది కూడా పొదువుగా తక్కువగా ఉండదు. ఒక మాట చెప్తాను, ఇంతవరకు చెప్పాను. మొన్న శాఖనం ఇంట్లో కూడా ప్రార్థన చేశాం. రూపాయి అయిన మనకి శాశ్వతము కాదు, శాశ్వతుడైన యేసు మనం ఆయన లక్ష్య పెడితే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ప్రభు మనకు కాక ఇంక ఎవరికి ఇస్తాడైన మనం ఆయన లక్ష్య పెట్టాలి. ఓకే, ఈ సమయంలో మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి మనకందరికీ బాగా పరిచయమైన వాక్యము పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5
వచనాలు చదువుకున్నదండి. 4-5. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవుని సమాజమా, దేవుని బిడ్డలుగా చదువుబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టును గాక. చదువుబడిన లేఖన భాగము కూడి ఉన్న మనకందరికి కూడా బాగా పరిచయమైన వాక్యం. ఈ వాక్యము మనకైతే తెలియంది కాదు. ఈ వాక్యము మీరు అనేక సార్లు చదివారు, అనేక సార్లు ఈ వాక్యాన్ని విని ఉంటారు కూడా. అవునంటారా కాదంటారా? మరి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పని నన్ను పరిశుద్ధాత్ముడు ప్రోత్సాహం చేయడం వలన మరి ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మాటకు ముందు ఒక మాట చెప్తాను. నిన్న రాత్రి నేను చెప్పాను, దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చదువుతూ ఈ బైబిల్ను పట్టుకొని బోధ చేస్తున్నాను. ఈ బైబిల్ నాకు 2018 సంవత్సరంలో గిఫ్ట్గా నాకు ఇవ్వబడింది. బైబిల్లో నిన్నటి దినానికి ఈ బైబిల్ 11 సార్లు అయిపోయింది. నిన్నటికి మరలా 12సారి ఈ బైబిల్ నేను మొదలు పెట్టాను. ఈ బైబిల్ను 12సారి మొదలు పెట్టాను. ఇంకొక బైబిల్ను 4 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మోకాల మీద 4 సార్లు ఒక బైబిల్ను చదివాను. ఇంకొక బైబిల్ను 3 సార్లు, ఇట్లా అనేక సార్లు అనేక బైబిల్లో చదివి నేను మార్చాను. మరి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మాటలు బయలుపరిచి ఈ మాటల మీద మాట్లాడు అని చెప్పాడు. నేను ఏదో దానియేలు గ్రంథం, ఏదో ప్రకటన గ్రంథం, కొన్ని రహస్యమైనటివి, కొన్ని గూఢమైనటివి నాకు తెలియని నేను తెలుసుకొని మీకు తెలపాలనుకుంటే ప్రభు మరి ఈ మాటలు మనకిచ్చాడు. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు అనుకరిస్తాడు. ఓకే, గట్టిగా పరిశుద్ధాత్మని మనం స్తోత్రం చెల్లించడం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యానికి అంశము యేసు ప్రభు మాట ప్రకారం సాగితే ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలుగుతాం. అర్థమైందే లేదు మరి మాట? యేసు ప్రభు మాట ప్రకారము, చెప్పండి, యేసు ప్రభు మాట ప్రకారము సాగితే కన్నులతో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాము. ఓకే, ఇప్పుడు వాక్యాన్ని చెప్తాను, మీరు వినండి. లూకా సువార్తలో మనము 5వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యాన్ని చదువుకున్నాం. అవునండి, ఎన్నో వాక్యాన్ని చదువుకున్నాం? 4వ వాక్యము 5వ వాక్యం చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్యంలో ఏముందంటే, ఆయన బోధించుట చాలించిన తరువాత.
ఏమండి, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించుట సాలించిన తరువాత, ఇంతవరకు నేను ఆరాధన అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పాను, ఆజ్ఞ దీపము గాను ఉపదేశము వెలుగుగాను ఉండును అనే మాటను నేను మీకు జ్ఞాపకము చేశాను. ఇప్పుడు నేను ఉపదేశం చేస్తున్నాను దేవుని ఆత్మ వలన. మీరు ఉపదేశాన్ని ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఉపదేశం మీకు ఎట్లా ఉంటుందంటే వెలుగుగాను ఉంటుంది. ఎట్లుంటుంది ఉపదేశము? వెలుగుగాను ఉంటుంది. మరి అట్టి వెలుగైన ఈరోజు కరెంటు ఎక్కువ మార్లు పోతుంది. మరి ఎందుకో ప్రైజ్ ది లార్డ్. ఇంకొక శుభవార్త ఏంటంటే, కరెంటు పోయినందుకు చెప్తున్నాను. మన సంఘములో దేవుని బిడ్డల మరి జయరాజు జాన్సమ్మ ఉన్నారు. వారికి దేవుడు ఇద్దరి కుమారులను ఇచ్చాడు. ఆనోకు జపన్య ఇద్దరి కుమారులను దేవుడు ఇచ్చాడు. పెద్ద కుమారునికి మరి సెయింట్ మేరీ స్కూల్లో ఫ్రీ సీట్ రావడం వలన, ఫ్రీ సీటు వస్తే మరి జాన్సమ్మ కొంత మొక్కుబడి ఆమె వ్యక్తిగతంగా చేసుకున్నది. భర్తకు తెలియకుండా ఆమె మొక్కుబడి చేసుకున్నది, నేను ఇంత ఇస్తానని. తర్వాత సపరేట్ జయరాజు కూడా నా కొడుకు ఫ్రీ సీట్ వస్తే నాదేయ్యా, ఆమెది మేమిద్దరం కలిసి చెల్లిస్తాం మొక్కుబడి అని చెప్పారు. చెప్పినప్పుడు నేను చెప్పాను, మన పరిచయలో ఒకటి కొదువుగా ఉంది నైనా, మరి దాన్ని మనం మీరు తీసుకురావాలని చెప్పినప్పుడు మరి జయరాజు జాన్సమ్మ కూడా వారు ముందరికి వచ్చారు. ఇప్పుడు మనకు ఈ బాక్స్ ఉంది, దీని కాడికి పెద్దది, మరి అది అమౌంట్ ఎంతైనా కూడా వెనకాడమయ్యే మరి మేము తీసుకొని వస్తాం. అది 15,000 రూపాయలైనా కూడా మేము వెనకాడేది లేదు. మరి పెట్టగలుగుతాం అంత డబ్బు అనేప్పుడు నిన్న బుధవారం రోజు, ఫస్ట్ బుధవారం ఇంట్లో ప్రార్థన జరిగింది. పెట్టగలుగుతావా జయరాజు అన్నప్పుడు, అయ్యా ఎంత నేను పెట్టేస్తాను, ప్రభు మాకు సహాయం చేస్తాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక నిడివి కలిగిన పాట ఉంది, దాదాపుగా 2 గంటల పాట ఉంది. ఆ పాట నేను సాధన చేస్తున్నప్పుడు కొన్ని మాత్రమే నేను ఇప్పుడు మీకు పల్లవి మాత్రమే వినిపిస్తాను. పల్లవి మాత్రం కొంచెం కొట్టనైనా పల్లవికి, సరేనా? వాక్యం చెప్పకుండా ఏదో పాటలు పల్లవి చెప్తున్నాను అనుకుంటున్నా. కొంచెం పల్లవి అయినట్టు దాంట్లో ఏముందో నేను చెప్తాను. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మరిచి కాకుండా చూసుకోము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఈ పాట సాధన చేస్తున్నప్పుడు అందులో ఒక చరణం ఏముందంటే, ప్రభు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు. దేవుని బిడ్డలరా, లోపల బయట ఉన్న వాళ్ళు వినండి. ప్రభు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు, సంఘం నిమిత్తము చేసినది తన సొంతము కన్నట్టే ఎంచు అని రాశాడు. చూశారండి, ఈ చరణంలో ప్రభు కొరకు పని చేసిన వారికి, ఎవరి కొరకు అండి? నీ కొరకు పని చేస్తావు, అవునా?
నీ ఇంటి వారి కొరకు పని చేస్తావా? నీ ఇంటి వారి కొరకు పని చేస్తావు, నీ పిల్లల కొరకు పని చేస్తావు. కానీ ప్రభు కొరకు చేస్తున్నావా? ప్రభు కాడికి వచ్చేలోపు సోమరులం కాకూడదు, ప్రభు కాడికి వచ్చేలోపు ఒళ్ళు బద్ధకం కాకూడదు, ప్రభు కాడికి వచ్చేలోపు వెనక తీయకూడదు. ప్రభువు చెడిన మనలకు వెనక తీశాడా? మరి ఆయన బుద్ధికి మన బుద్ధికి కనిపెట్టాలి. అందుకే భక్తులు రాశారు, ప్రభు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు, సంఘం నిమిత్తము చేసినది తన సొంతమే కన్నట్టే ఎంచు అని రాశారు. గనుక ఆ విధంగా మనకు మరి రాబోయే దినాల్లో ఒక మంచి బాక్సం మనకు రాబోతుంది. ప్రభు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనము వాక్యంలోకి వెళదాం. నేను సమయాన్ని బట్టి ముగించేస్తాను, మిమ్మల్ని ఎక్కువసేపు కూడా ఇబ్బంది పెట్టను. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడికి వచ్చి అయిపోయాం మనము? ఆయన బోధించుట చాలించిన తరువాత. అమ్మలారా, అయ్యలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద కూడా ఆయన ఏం చేశాడంటే బోధించాడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పి అడుగుతాను, అవునని చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ బోధించినాడు? కొండ మీద కూడా యేసు ప్రభు ఏం చేశాడు? బోధించాడు. యేసు ప్రభు యూదుల సమాజ మందిరములలో కూడా బోధించాడు. ఎక్కడ బోధించాడు? బోధించాడు. మూడోదిగా యెరూషలేము దేవాలయములో కూడా, అంటే హేరోదు కట్టించిన దేవాలయంలో కూడా యేసుప్రభు ఏం చేశాడు? బోధించాడు. మూడోదిగా. నాలుగోదిగా యేసుప్రభు గృహాలలో కూడా బోధించాడు. ఎక్కడ బోధించాడమ్మా? గృహాలలో కూడా బోధించాడు. ఐదోదిగా తన అనుచరులకు కూడా యేసుప్రభు ఏం చేశాడంటే బోధించాడు. ఆరోదిగా వ్యక్తిగతంగా కూడా ప్రభువు బోధించాడు. ఏడోదిగా ఇప్పుడు మనం చదువుకున్నామే గెనెస్ రేతు సరస్సు తీరమునంటే దీనికి మరొక పేరుంది, గలిలియా సముద్రమని. ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే బోధించాడు. ఇక్కడ బోధించాడు. సీమోను యొక్క ధోనిలో ఉండి ఆ ప్రజలల్లా జనసమూహాలు ఎక్కువగా వచ్చారు కనుక వారందరూ వాక్యం వినటానికి మీద పడుతున్నారు. ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే దేవుని బిడ్డలారా, ఆ సీమోను యొక్క ధోనిలో యేసుప్రభు కూర్చొని ఆయన ప్రజలకు ఏం చేశాడంటే బోధించాడు. బోధ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి వైపు తిరిగి మాట్లాడడం పెట్టాడంటే, యేసు ప్రభుకు ఎవరైతే ధోని ఇచ్చారో, యేసు ప్రభుకు బోధ చేయటానికి ఎవరైతే అక్కడ మరి అన్ని విధాలుగా సహకరించాడో, ఈ సీమోను యొక్క పేతురు వైపు తిరిగి యేసు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని బిడ్డలారా, మరి ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు, మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే దేవుని బిడ్డలారా, అది ఒక పెద్ద ఏమైపోతుంది, ఇక అసమాధానము అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఏం చేయాలంటే శాంతి సమాధానములతో ప్రేమ అనురాగాలతో మాట్లాడుకోవాలి ఇంట్లో, దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు యేసు ప్రభు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను. చూశారండి, ఏం చెప్పాడండి యేసు ప్రభు? ఏం చెప్పాడు? సీమోను, ఓ పేతురు, నీవు ధోనిను ఏం చేయాలంటే లోతునకు నడిపించాలి. ఆ ధోనితో పాటు
ఇంతవరకు శుభ్రపరచుకొని ఇంతవరకు క్లీన్ చేసుకున్నావు, సోమరితనంగా ఉండకుండగా, బద్ధకంగా ఉండకుండగా, మరి ఆ వలను శుభ్రం చేసుకున్నావు కదా, ఆ వలలను మరి దోణిలేసుకొని నువ్వు ఏం చేయాలంటే దోణెను లోతునకు నడిపించాలి అని చెప్పాడు ప్రభు. చెప్పాడా? ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రభు చెబితే ఈ సీమోను పేతురు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఏలినవాడా కదండి, ఏమంటున్నాడు? ఏలినవాడా లేదా నాయక, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. చూశారండి అమలరా, ఐలరా, బయట ఉన్నవారులరా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చెప్పాడు, సీమోను పేతురు, దోణెను నువ్వు ఏం చేస్తావంటే లోతునకు నడిపించి వలలు వేసి చేపలు పట్టండి అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్తే ఈ సీమోను పేతురు ప్రభుతో ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, మా నాయక, రాత్రి అంతా కూడా మేము ప్రయాస పడినాం. నేను, నా యొక్క తోబుట్టు అంద్రేయ, ఒకవేళ మా పాలి భాగస్థులు యోహాను, యాకోబు, మేమందరం కూడా మరి రాత్రంతా ప్రయాస పడినాము, మరి చేపలు మాకు దొరకలేదు అని చెప్పాడు. ఒక మాట చెప్తాను వినండి. సీమోను పేతురు తన రక్త సంబంధి అయిన అంద్రియ, ఒకవేళ ఆ పాలి భాగస్థులు ఉన్నారు, వీరందరూ కూడా దేవుని బిడ్డలరా, తమ కన్నులకు నిద్రను దూరం చేసుకొని ప్రయాసపడ్డారు. అవునంటారా కాదంటారా? ఆ గలిలయ సముద్రములో, ఆ సరస్సులో దేవుని బిడ్డలరా, వారి కడుపు నిమిత్తము, దేవుని బిడ్డలరా, వారి జీవనాధారము ఇరుకున పడకుండగా, వారి జీవనాధారము ఏమాత్రం చెతికిల పడకుండగా, వారి జీవనాధారము ఏమాత్రము వెనుక తీయకుండగా సీమోను పేతురుతో అంద్రయ్య ఇంకా పాలి వారు వీరందరూ కూడా రాత్రిలో దేవుని బిడ్డలరా జీవనాధార నిమిత్తము 2 కన్నులకు, ఎడమ కన్నుకు కుడి కన్నుకు, ఒక కంటికి కూడా నిద్ర రానియకుండగా, ఏ కన్నుకు కూడా కనురెప్ప పాటు నిద్ర రానియకుండగా, దేవుని బిడ్డలరా ఆ రాత్రి అంతా కూడా కన్నులకు నిద్ర దూరం చేసుకొని జీవనాధార నిమిత్తము ప్రయాసపడ్డారండి. అవునా కాదా? నిద్రపోయారా? వారు చెప్పారా? పేతురు చెప్తున్నాడా? రాత్రంతా కూడా నేను మీకు ఈ ప్రసంగం చెప్తుంటేనే పాట పాడాలంటుంది. ఏంది? రాత్రంతయు శ్రమ పడినా. అవునా కాదమ్మా? నాకు తెలుసు మీరు పాడతారని, పాడుతుర్లేండి మళ్ళీ. మరి రాత్రంతా కూడా మరి కుడి కన్నుకు ఎడమ కన్నుకు వారు ఏం చేశారంటే నిద్రను దూరం చేసుకున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. అవునా కాదా? ఓకే. రెండోదిగా రాత్రంతా కూడా దేవుని బిడ్డలరా వారి కుడి ఎడమ చేతులు కూడా ఏమైనాయి అంటే కష్టపడినాయి. అవునా కాదా? ఏమా పని లేదా? కుడి చెయ్యి ఏమైంది? పడింది. ఎడమ చెయ్యి ఏమైంది? పడింది. ఏం పడింది? దేవుని బిడ్డలారా కష్టపడినాయి. కుడి చెయ్యి ఎడమ చేతులు 2 శ్రమించినాయి. ఒకవైపు వారి కన్నులకు నిద్ర
ఇద్దరును దూరం చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. రెండోదిగా కుడి ఎడమ చేతులు కష్టపడినాయి. మూడోదిగా దేవుని బిడ్డలారా, వారి శరీర అవయవమంతా కూడా కష్టపడినాయి. సీమోను పేతురు చెప్తున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడితిమి. చూశారండి, రాత్రంతా మేము ప్రయాస పడితిమి. దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క శరీరానికి దేవుని బిడ్డలారా అలసట రానియకుండగా, శరీరానికి అలసట రానియకుండగా, శరీరానికి నిద్రమత్తు రానివ్వకుండగా, శరీరానికి దేవుని బిడ్డలారా కునుకు రానివ్వకుండగా జీవనాధార నిమిత్తము కష్టపడ్డారు. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయమంటే కొద్దిసేపు ప్రార్థన చేస్తారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నిద్రపోవడమే. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలనో అన్ని గంటలు ప్రభు దగ్గర రోదన చేయాలి. గుండెను ఇప్పి మాట్లాడాలా, దేవుని దగ్గర హృదయాన్ని ఇప్పి ప్రభుతో చెప్పాలి. కొందరు ప్రార్థనలు ఆ రకంగా చేస్తారు. మనుషులతో మాట్లాడినంతగా దేవునితో మాట్లాడలేకపోతున్నారు. నువ్వు పగలు మాట్లాడలేకపోతున్నావు, నువ్వు రాత్రి మాట్లాడలేకపోతున్నావు, తెల్లవారుజామున ప్రభుతో మాట్లాడలేకపోతున్నావు. ఇప్పుడు మన జీవితంలో ఆత్మ సంబంధంగా అభివృద్ధిలోకి మనం రాగలుగుతాం. మన ఆత్మీయ అభివృద్ధిని బట్టే దైవ ఆశీస్సులు కూడా మన వెంట పరిగెత్తుతాయి. చప్పట్లు కొడదాంగాక. దావీదు ఆ మాట అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నిన్న 3వ తారీఖు షడ్రాక్ వాళ్ళ ఇంట్లో ఒక మాట వాక్యం చెప్పాను. 18వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, 18వ కీర్తన వచ్చిన 18వ కీర్తనలో ఆ రోజు రాజు కూడా వచ్చాడు. 18వ కీర్తన చూడ అందరూ 18వ కీర్తనలో 20వ వచనాన్ని చెప్పాను. చూడక్క, చదువునైనా చూడండి అమ్మ అంటున్నాడు. అందరు తెరవండి. 18వ కీర్తన 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ మాటలు షడ్రాకోల ఇంట్లో చెప్పాను నేను. ఆ రోజు రాజు కూడా వచ్చాడు అక్కడికి ప్రార్థనకు. దేవుని బిడ్డలారా, అక్కడ ఏముందంటే ఆ 18వ కీర్తనలో ఆ 20 వాక్యములు ఏముందంటే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. దానికి అర్థం ఏమిటంటే, నా నీతినంటే నా న్యాయాన్ని బట్టి. నీతంటే న్యాయం, నీతంటే న్యాయం. ఒక వ్యక్తి జీవితములో న్యాయమన్నా ఉండాలి, ఒక వ్యక్తి జీవితములో అన్యాయమైన ఉండాలి. ఒక వ్యక్తి జీవితములో దేవుని బిడ్డలారా యథార్థతనన్నా ఉండాలి. ఒక వ్యక్తి జీవితములో ఏముండాలి? యథార్థకు దేవుని బిడ్డలారా దానికి సరైన అభ్యర్థి ఏదంటే యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే అతనులో మోసమైన, అంతేనా? అంతేనా కాదా? అంతే. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో పరిశుద్ధతనన్న ఉండాలి, లేదా పాపమన్నా ఉండాలి. దావీదు అంటున్నాడు, ఒకసారి ఆలోచన చేయండి, నా న్యాయాన్ని బట్టి యెహోవా నాకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలము ఇచ్చాను. నిర్దోషత్వం అంటే దోషి కాడు. దోషి అంటే నేరము కలిగినవాడు, అంతే కదా దోషి అంటే. ఈయన నిర్దోషి. ఎవరు? దావీదు చెప్పుకుంటున్నాడు అక్కడ, నా
నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. అయ్యలారా, అమ్మలారా, నేను మీకు ఒక మాట చెప్పనా? ఈరోజు నీ నీతిని బట్టి, ఈరోజు నీ యొక్క నిర్దోషత్వాన్ని బట్టి దేవుడి నీకు ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు, దాన్ని పోగొట్టుక కాకు. దేవుడి నీకు సంపద ఇచ్చి ఉండొచ్చు, దాన్ని పోగొట్టుక కాకు. దేవుడి నీకు సమయాన్ని ఇచ్చి ఉండొచ్చు, దాన్ని పోగొట్టుక కాకు. జాగ్రత్తగా మన ముందుగాక. ఇంతవరకు నేను చెప్పాను కదా, వీపనగండ్ల ఆ గ్రామములో కాపురస్తుడు అతని భార్యను, దేవుని బిడ్డలారా, మేము చిన్నప్పటి నుండి కూడా చూసిన వాళ్ళం. ఆమెను మరి వాళ్ళ అక్కను మా ఊరికి ఇచ్చారు. ఆమె మాకు వదిన అవుతుంది కనుక మరి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడల్లా మేము పలకరించేది. దేవుని బిడ్డలారా, మరి వారికి ఒక్కటే కొడుకు. దేవుని బిడ్డలారా, మరి ఇంటికాడ ఉదయకాలము భార్య ముఖాన్ని, కొడుకు ముఖాన్ని చూశాడు. ఉప్పల్లెడకు రైతుకు కరెంటు కనెక్షన్ ఇవ్వటానికి వెళ్ళాడు. కడుమూరు సబ్ స్టేషన్కు కరెంటు తీసేసాం, మేము ఫోన్ చేసాం, మాట్లాడాం, మీరు ఎక్కండి అని చెప్పారు. దేవుని బిడ్డలరా, ఇక కరెంటు తీసేశారు అని ఇతను ఏం చేశా అంటే ఎక్కాడు. ఎక్కితే దేవుని బిడ్డలరా, పేపర్కి కూడా వచ్చింది చూడండి. ఈ పేపర్కి రాకమునిపే నేను ఫోన్ చేసి మరి దాదాపుగా నిన్న రాత్రి చాలాసేపు మాట్లాడాను, విషయమంతా కూడా తెలుసుకున్నాను. దేవుని బిడ్డలరా, ఆ చెయ్యంతా కూడా మొత్తము కాలిపోయింది. కుడి చెయ్యంతా కాలిపోయింది, కుడి చెయ్యల్లా కాలిపోయింది. ఈ పళ్ళ నల్లగైపోయింది. దేవుని బిడ్డలరా, ఇక ఆయన కరెంటు తాకి గిలగిల 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 పైన తణుకులాడుతుంటే తోలకపోయినోడు ఏదైనా కట్టె తీసుకొని కొట్టి రక్షించాలన్నా వానంతకు వాడు పారిపోయినాడంట. ఒకడైతే దేవుని బిడ్డలరా మరి రోడ్డు మీద వచ్చి చూస్తున్నాడంట. చివరికి అక్క భర్త, కుమారు బావ మరి ప్రార్థనకు వస్తారు కదా, నెలకు పల్లెడ నుంచి. మరి అక్క భర్త వెళ్ళి దేవుని బిళ్ళ రక్కనే పొలములుంటే మరి ఆటోకెక్కించి కర్నూలుకి హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే అక్కడ ఒక పావు గంట సేపు హాస్పిటల్ ఉండి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆదివారం వచ్చేసి కర్నూలు పెద్ద హాస్పిటల్లో 3 బాడీలకు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారంట. బాబాయ్, దాదాపుగా మన లెక్క రావాలంటే 19ది మనది పోస్ట్ మార్టం బాడీ, మరి 18 ఉన్నాయి మన బాడీ కాడికి ముందు 18 ఉన్నాయి పోస్ట్ మార్టం చేయాలి. అవి చేసినాకనే ఇది చేస్తారు. మరి ఈరోజు భూస్థాపన అవుతుందో లేదో నువ్వు రావటానికి అన్నారు. సరైన ప్రార్థన పోయినాక ఫోన్ చేస్తాను, నేను వస్తాను అని చెప్పాను. ఎందుకంటే విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించి ఇంటికి పోవట మనకది ఆశీర్వాదకరమని సంఘానికి నేను నేర్పుతున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిళ్ళరా, మరి ఎమ్మెల్యేతోనన్నా ఫోన్ చేపియాలి అని మాట్లాడుతున్నారు. చూశారండి, చచ్చిన తర్వాత భూస్థాపన తొందరగా చేసుకోవాలన్న కూడా పర్మిషన్, అధికారం కావాల్సి వస్తుంది. కారణం ఏంటి? ఈరోజు సండే పెద్ద హాస్పిటల్లో 2-3 కాడికి ఎక్కువ పోస్ట్ మార్టం చేరంట. ఉండేటువంటి అట్నే ఉండాలంట, తర్వాతన సోమవారం చేస్తారంట అని అక్కడ మాట్లాడుతున్న మాటలు. అయితే దేవుని బిడ్డలారా, ఇంత దూరము మనము ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో ఏముందంటే దేవుని బిడ్డలారా, సీమోను పేతురు దేవుని బిడ్డలారా జీవనాధార నిమిత్తము కంటికి ఏం చేశాడు? నిద్రను దూరము చేసుకున్నాడు. అవునా కాదా? ఓకే. రెండోదిగా కుడి ఎడమ చేతులు ఏమైనాయి? ప్రయాస పడినాయి. మూడోదిగా నడినెత్తుంచి అరికాలు వరకు అతని శరీరమంతా కూడా ఏమైందంటే ప్రయాస పడింది. అయినా ఫలితము దొరకలేదు. దీనికి నేను ఒక మాట రాసుకున్నాను, ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటే పర్వాలేదు, నేను రాసుకున్నాను, నేను చెప్తాను చూడండి చదివి. దేవుని బిడ్డలారా, మనలను నడిపించేది మనమే అయితే మన శ్రమకు సరైన ఫలితం ఉండదు. ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకుంటే నేను మరొకసారి చెప్తాను, మీకు జ్ఞాపకం ఉంటే పర్వాలేదు, నాతో పాటు పలకండి. మనలను నడిపించేది మనమే అయితే మన శ్రమకు సరైన ఫలితము ఉండదు. అవునంటారు కాదంటారు అక్క? ఇప్పుడు ఆ రాత్రంతా కూడా ఇప్పుడు ఎవరు నడిపించబడ్డారు? సీమోను పేతురు తమ్ము తామే పాటుపడ్డారు. అవునా? తమ్ము తామే నడుచుకున్నారు, తమ్ము తామే ముందుకు
కొనసాగారు, కానీ సరైన ఫలితాన్ని, సరైన దీవెనను వారు చూడలేకపోయిరని ప్రభు పేరట నేను మీ జ్ఞాపకము తెలియజేస్తున్నాను. దాని కింద ఇంకొక మాట నేనేం రాసుకున్నానంటే, యేసు ప్రభుల వారి ఆదేశాల మేరకు చేసే మన శ్రమకు ఫలితం ఉంటుంది. చప్పట్లు కొడతారా? ఓకే, నాతో పాటు చెప్పండి. యేసు ప్రభుల వారి ఆదేశాల మేరకు చేసే మన శ్రమకు ఫలితం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదా? నేను రాసుకునేటి చెప్పండి, కరెక్ట్ కాదా? మనల్ని నడిపించేది మనమే అయితే మన శ్రమకు సరైన ఫలితం ఉండదు. యేసు ప్రభుల వారి ఆదేశాల మేరకు చేసే మన శ్రమకు ఫలితము ఉంటుంది. మరి 3 రాత్రులు 3 పగళ్ళు నేను దేవుని సేవకురాలు ఉపవాసం ఉండి, కడుపు గట్టి, నడుము కట్టి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఏం చేశామండి? కడుపు కట్టాము, నడుము కట్టాము, కన్నీళ్ళు కార్చాం. అందుకే ఈ ఫలితం. మన యొక్క పరిచర్యను మనం చూడాలంటే బల్లారం రోజు మన పరిచర్య ఎంత నిండుకుండలాగా ఉంటుందో ఆ రోజు కనపడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునంటారా కాదంటారా? మరి ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధానములో కష్టపడినాం, కన్నీళ్ళు కార్చాం, రోదన చేశాం. ఎన్ని తినాలో దేవుని బిడ్డలారా, దానికి ఈరోజు ఫలితాన్ని మనము చూస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, ఇంకా అక్కడికి చదువుకున్నాం మనం. ఎక్కడి వరకు? ప్రభుతో చెప్పాడు, రాత్రంతా మేము ప్రయాసపడినా మాకేమియు. మరి ఇప్పుడు ఆ రాత్రిని మీకు పరిశుద్ధాత్ముడు వివరించాలి, చెప్పండమ్మా. అర్థమైపోయింది కదా అక్కడికి? దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సీమోను పేతురు ఏమంటున్నాడు? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరేం చదువుతున్నారంటే 5వ వచనంలో చదువుతున్నారు కదా. 6, 5 అయినను నీ మాట చొప్పున అనేది చదువుతున్నారు కదా. కొద్దిసేపు ఆగండి. ఇక్కడ ఇప్పుడు మనము ఎక్కడికి ఆగిపోయామంటే, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఇప్పుడు ఒకసారి గమనించండి, నేను అంటున్నాడా మేము అని వాడుకుంటున్నాడా? బహువచనాన్ని వాడుతున్నాడా? మేము అంటే సీమోను పేతురు, అంద్రియ, ఒకవేళ యోహోను, యాకోబు, వీళ్ళు కూడా కావచ్చు. అవునా కదా? మేము అంటున్నాడు. మరి వీరు కష్టపడ్డారా? సోమరులుగా ఉన్నారా? వీరు శ్రమించారా? లేదంటే బద్ధకస్తులుగా ఉన్నారా? ఓకే, మరి అలాంటి వారు కళ్ళతో ఏమైనా ఆశీర్వాదాన్ని చూశారా? చూడలేకపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యము నాకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, నరుల కష్టము చేత అది ఎక్కువ. ఎక్కడుంది అది? సామెతల్లో ఉంటుంది. ఒకసారి అందరూ బైబిల్ చూడండి. సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 22వ వాక్యములో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని అందరూ తెరిచి చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూశారండి అమ్మలారా, ఐలారా, యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట? ఐశ్వర్యమిచ్చును. ఇప్పుడు రాజు ఉన్నాడు, వీళ్ళిద్దరిని తీసుకుంటారు, రాజును పావుని తీసుకుంటున్నాను. ఈ కొత్త గేదె తెచ్చుకున్నా కూడా ఏమండి, ఆ గేదె మీద దేవుని ఆశీర్వాదం నిలవాలని, ఆ గేదె పిల్ల కాపాడబడాలని ఫోన్ చేసి, అయ్యా ఎప్పుడు ఖాళీగా ఉంటావు, మరి కొత్త గేదె తెచ్చాము, మేమిద్దరం కష్టపడతాం, అల్లు పెరగకుండా కష్టపడతాం,
అయితే దాని మీద దేవునికి ఆశీర్వాదం ఉండటానికి వచ్చి దేవుని సేవకునిగా దాన్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడుతుందయ్యా అని మరి వారి గేదెలు తెచ్చుకున్నప్పుడు ప్రార్థన చెప్పించుకుంటారు. వారి కాదు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి విత్తనాలు భూమిలో వేస్తున్నప్పుడు ఏం చేస్తారు? విత్తనాల కొరకు ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు? ఆ విత్తనాన్ని మొలిచి పెరిగి పైరయ్యి వారికి కావలసిన ధాన్యముని ఇచ్చి మంచి రేటు వచ్చి ఆ విత్తనం వారికి నూరంతలుగా ఆశీర్వాదకరంగా ఉండటానికి విత్తనాల కొరకు కూడా ప్రార్థనే. చూశారా? మరి ఇంట్లో ఏది తెచ్చుకున్న ప్రార్థనే. ఓ 2 వీలర్ తెచ్చుకున్నా కూడా ప్రార్థన కదా. ఎందుకు? ఇది మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీంట్లో మా ప్రాణాలు పోకూడదు. ఒకవేళ ఇది మేము కంతులు కట్టుకోక మునిపే ఫైనాన్స్ ఆడు వచ్చి తీసుకొని పోకుండా వీధిలో మేము అవలాయి కాకుండా మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మా కష్టాన్ని దేవుడు సమకూర్చి దాన్ని మాకు ఒక విలువకరమైన వాహనంగా నిలబెట్టడానికని 2 వీలర్ తెచ్చుకున్నా ప్రార్థనే, 4 వీలర్ తెచ్చుకున్నా ప్రార్థనే. దేవుని బిళ్ళరా, ఇండ్లు ఓపెనింగ్ చేయించుకున్నా ప్రార్థనే. ఇంకొక మాట చెప్పిన సత్యనక్క కూడా ప్రార్థనే. ఎందుకో తెలుసా? ఆత్మను సేవకుడు మాత్రం దేవునికి అప్పగించాలి గనక ఇంకొకరు అప్పగించనీక లేదు. మరి ప్రతిదానికి ప్రార్థన. ఎందుకంటే అది మనకు ఒక వస్తువైన దేవుని బిడ్డలరా జీవనాధారానికి మరి ఏదైనా కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకే వాక్యం చెప్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఏమండి? ఎక్కువ కావాలని నరుడు ఏం చేస్తాడంటే ఆశపడతాడు. అవునా? ఎక్కువ కావాలని నరుడు ఆశపడతాడు. నేను ఒకటే, నాకు నమ్మకం వాక్యం మీద, పరిశుద్ధుడైన దేవా, నిలబెట్టుట నీ వశము, పడవేయట నీ వశము. నేనైతే ప్రయాసపడతా, నీవు సహాయం చేస్తావు. నా ఒళ్ళుకు బద్ధకం రానియను, దీనికి సోమరతనం రానియను, దీనికి నులివెచ్చని స్థితి రానియను. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంటే ఐశ్వర్య మిస్తుంది. నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. ఇప్పుడు సీమోను పేతురు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డారు లేదా? ఎక్కువైంది ఆశీర్వాదము, తక్కువైందే? ఎక్కువ కాలే. ఓకే, మరి నేను మీ ఎదుట ఒక కుటుంబాన్ని పెట్టాలనుకుంటున్నాను. దేవుని బిళ్ళరా, అన్ని దేవతలను పూజిస్తున్న ఒక కుటుంబం ఉంది బైబిల్లో. దేవుని బిళ్ళరా, మరి ఆ కుటుంబంలో తండ్రి కష్టపడుతున్నాడు, తండ్రితో పాటు తన తల్లి అంటే భార్య కూడా కష్టపడుతుంది, కొడుకులు బిడ్డలు అందరు కష్టపడుతున్నారు. సంపద ఎక్కువ కావాలని. ఏం ఎక్కువ కావాలని? ఇప్పుడు కష్టపడిన వాళ్ళు ఉన్న సంపద పోగొట్టుకుంటారు. జ్ఞాపకం చేస్తున్నా మీకు. కష్టపడిన వాళ్ళు ఏం చేస్తారు? ఉన్న సంపద పోగొట్టుకుంటారు. కష్టపడే వాళ్ళు ఉన్నదాన్ని కాపాడుకుంటారు. గనక కుటుంబం అంతా కష్టపడుతుంది. ఇంట్లో 2 భార్య భర్తలు, కొడుకులు, బిడ్డలు అందరూ కష్టపడుతున్నారు, కానీ అభివృద్ధిని చూడలేకపోతున్నారంట. వారు పూజలు చేస్తున్న దేవతలు కూడా వారిని వృద్ధిలోకి తీసుకురాలేకపోతున్నారంట. వారు పడే ప్రతి పాటు విషయములు కూడా వారు వర్ధిల్లడము కనులతో చూడలేకపోతున్నారంట. దేవుని బిడ్డలారా, ఆది కాండములు ఉంటుంది, 30వ అధ్యాయం 30వ వాక్యములు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆది కాండము 30వ అధ్యాయము 30వ వాక్యములో ఉంటుంది. అందరు తీయండి, అందరు తీయండమ్మా. ఆది కాండం 30 తీశారమ్మా? ఇంకా కొంతమంది తీయలేదు. ఈయన ఎవరు? యాకోబు. అవునా? నేను రాకమునుపు నీ కొండినది కొంచెమే. చూడండి. అంటే ఇప్పుడు యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబానుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాబాను ఏమైనా సోమరుడా, ఒళ్ళు బద్దకసుడా? కాడు. లాబాను బాగా కష్టపడేవాడు, భార్య కూడా
నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నిన్న రాత్రి నాకు బాగా ఆకలి అయింది. ఒక రొట్టె చేసింది. నేను రాత్రి ఒకటే రొట్టె తింటాను. పాస్టమ్ ఒక రొట్టె చేసింది. రొట్టె చేసి 2 గుడ్లు ఉడకబెట్టింది. 2 తినయ్యా అని. నేనేం చేసిన, దేవుని బిడ్డలారా, ఒక రొట్టె తిని ఒక గుడ్డు తిన్నా. ఎందుకంటే మా 5 మంది కొరకు కష్టపడుతుంది. ఆమె ఒక రొట్టె తిని ఒక గుడ్డు తిన్నావు. చూశారా? భర్త తన భార్యను ప్రేమించాలి. భార్య కూడా తన భర్త విషయంలో బాగా చూసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇద్దరు కష్టపడుతున్నారు ఇంట్లో. ఇప్పుడు ఆమెకు తెలుసు మా ఆయన లేకపోతే అంతే అని. ఇప్పుడు భార్య లేకపోతే నా కుటుంబం ఇంతే అని భర్త కూడా గ్రహించాలి. ఏమండి, ఇప్పుడు భార్య లేని వాళ్ళని అడగండి. ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతాడు, అల్లుడా ఒక ఆమెను చూడు, నాకు యాన్నన్ను ఉంటే అంటాడు. ఏమమ్మా ఇది ఏమన్నా, ఒక ఆమెను చూడు, నీకు నందికొట్టుకుల్లో సోమవారం గేదెల ఇది మార్కెట్ జరుగుతుంది, ఏమన్నా అక్కడ ఉంటుందా, నేను పోయి చూడ నీకు కన్నా. ఏమన్నా ఆత్మకూరులో శనివారం జరుగుతుంది, ఏమన్నా ఆత్మకూరుకి వెళ్ళి చూడాలన్నా, ఎవరన్నా ఒక యాడున్నారు. చూశారా దేవుని బిడ్డలారా, ఇంట్లో భార్యను పోగొట్టుకునేళ్ళకు తెలుస్తుంది ఆ బాధ, భర్తను పోగొట్టుకునేళ్ళకు తెలుస్తుంది ఆ వేదన. గనక దేవుని బిడ్డలారా, ఇక్కడ కుటుంబం అంతా కష్టపడుతుంది. కానీ ఒక మాట చెప్పనా, వాళ్ళకు ఉండేది కొంచెమే. అయితే యాకోబు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ కుటుంబం ఏమైపోయిందంటే అంతకంతకు వర్ధిల్లింది. అంటే ఇప్పుడు లాబాని ఇంటిలో ఎవరి ఆశీర్వాదం మెండుగా వచ్చేసింది? దేవుడైన యెహోవా ఆశీర్వాదం, సర్వశక్తుడైన దేవుని ఆశీర్వాదం ఈ భూమిని శూన్యములో వరలాడవేసిన ఆ మహానుడైన ఆశీర్వాదం లాబాను గృహములో సమృద్ధిగా తాండమాడుచున్నది. చప్పట్లు కొట్టు. భోజనానికి ఆశీర్వాదానికి లింకు పెట్టాడంట దేవుడు. దేనికండి? భోజనానికి ఆశీర్వాదానికి లింకు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మరి మీరు అట్లా లింకు పెట్టారు, మీరు తినేపోవాలని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు లాబాను కాడికి అబ్రహాం కాడికి వచ్చారు కదా, తిన్నెక్కనే ఏం చేశారు? తినకముందు ఆశీర్వదించాడా? లేదు. అది అన్నమాట, ఆశీర్వాదానికి భోజనానికి లింక్ ఉంది. మరి దేవుడు తిన్న తర్వాత ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. కనుక ఇప్పుడు లాబాను కుటుంబం అంతా కష్టపడింది, కానీ అమ్మ ఆశీర్వాదం దొరికిందా? లేదు. యాకోబు అడుగు పెట్టిన వెంటనే ఏం దొరికింది? అసలు ఎలాంటి ఆశీర్వాదం అంటే అది తన ఊర్లో ఎవరికి అర్థం కాలేదంట. తన ఇంటి వీధిలో, ఆ ఊరిలో ఎవడు ఆశీర్వదించబడినంత లాబాను ఆశీర్వదించబడ్డాడో శకునం కాడికి వెళ్ళి తరిచి చూసి కనుక్కుంటే నీ అల్లుని బట్టే వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని చెప్పాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే కొట్టండి అక్క కొడుతున్న సోదరులు, అక్కకు ప్రోత్సాహం చేయండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆదికాండం 39:3 ఒక మాట ఉంటుంది. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 39:3 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనక స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ చదువుబడిన వాక్యములు ఏంటంటే యోసేపు చేసేంత కూడా ఏమైపోయిందంట? విఫలమైందా? అమ్మ చెప్పండి, విఫలమైందా? నష్టం వచ్చిందా? ఇప్పుడు చాలామంది చేసేది ఎట్టుంటుందంటే ఏది పూనుకున్నా కూడా ఏమైపోతుందంటే నష్టం పాలే. ఏదైనా పూనుకున్నారంట అప్పుల పాలే. ఏదైనా పూనుకున్నారనుకోండి చేయాలని దేవుని బిళ్ళరా, అది విఫలమైపోతుంటే నష్టము అయిపోతుండే. కానీ యోసేపు ఏది చేస్తున్నా కూడా ఏం జరిగిందంటే సఫలమవుతుంది.
వర్ధిల్లుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. యోసేపు ఎవరి ఇంట్లో దాసునిగా ఉన్నాడంటే, అమ్మా, ఐగుప్తు దేశానికి పాలకుడు ఉన్నాడే ఫరో రాజు. ఆ ఫరో రాజుకు సంరక్షకుడు, ఆ ఫరో రాజుకు సైన్యాధిపతి అయిన పోతిఫర ఉన్నాడు. మరి యోసేపు రాకమునుపు అంత స్థాయిలో ఉన్నాడు, కళ్ళతో ఆస్వాదం చూడలేంది. యోసేపు ఆ గృహములో ఎప్పుడైతే అడుగు పెట్టాడో, తాను ఊహించని, దేవుని వల్ల అనుకోనని విధానంగా గొప్పగా ప్రభు అతన్ని దీవించడం మొదలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాక్యం సత్యము నమ్ము. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎందుకు ఈరోజు విశ్వాసులు, ఎందుకు ఈరోజు పరిశుద్ధులు, ఎందుకు ఈరోజు దేవుని పిల్లలు ఏ పని ప్రారంభించినా సంఘ కాపుని పిలిపించుకొని ఆ పనిని ప్రార్థనతో ప్రారంభించేది. ఎందుకంటే ఈ పనిలో మేము నష్టపోకూడదు, ఈ పనిలో మేము ఫెయిల్ కాకూడదు, ఈ పనిలో మేము చెడిపోకూడదు, ఈ పని అంతకంతకు వృద్ధిలోకి రావటానికి దీనిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని. కొట్టు, చప్పట్లు కొట్టు. అందుకే ప్రార్థన. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెఫరెన్స్ చూపను కానీ చెప్తాను. ఏబు యొక్క చేతి పనిని దేవుడు దీవించుచునుట చేత ఆ దేశములో అతని ఆస్తి బహుగా విస్తరించింది. దేవుని సంఘమా, మనల్ని నడిపించేది మనమే అయితే మన శ్రమకు సరైన ఫలితం చూడలేం భూలోకములో. నీ కాడికి లాభాను కుటుంబం ప్రయాసపడలేదా? నీ కాడికి ఫరో రాజుకు సంరక్షకుడు, ఫరో రాజు దగ్గర సైన్యాధిపతి ఉన్న పోతిఫర గొప్పవాడు కాదా? అతడు ఆశీర్వాదం చూడలేకపోయాడే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి సీమోను, పేతురు, తమతో పాలి భాగస్థులు వీరందరూ రాత్రంతా కూడా కంటికి నిద్రను దూరం చేసుకొని కుడి ఎడమ చేతులతో ప్రయాసపడిన, తమ శరీరం అంతా అలసట పొందక ప్రయాసపడిన వారి జీవనాధారానికి చేతుల్లో ఏమీ లేదు. ఉందా? ఏమి లేదు అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. దేవుని బిడ్డలారా, ఆ 5వ అధ్యాయంలోకి ఇప్పుడు రాండి. అక్కడ సీమోను పేతురు అంటున్నాడు కదా, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా ఏలినవాడా, మా నాయక, మా విమోచకుడా, మాకు ప్రభుడమైన యేసయ్య, నీ మాట చొప్పున నేను లోబడతానని చెబుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ మాట చొప్పున విధేయుడని అయితానని చెబుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ మాట నేను గౌరవిస్తానని చెప్పగలుగుతున్నాడు. నీ మాట చొప్పున నేను నడవగలుగుతానని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆ గలిలయ సముద్ర తీరమున, ఆ గెలస రేతు ఆ సరస్సు తీరమున అనేక మంది కళ్ళతో చూస్తున్నారు. అనేక మంది ఉన్నారు, కానీ వారి మీద అతని మనసు కానీ వారి మీద అతని చూపులు కానీ పడలేదు. ఇప్పుడు అతని చెవులలో, అతని హృదయములో ఏమి నాటిక పైనయి అంటే యేసు ప్రభు మాటలు నాటిక పైనయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయ్యా, మేమైతే రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా కూడా శ్రమించాం, కానీ ఒక్క ఫలితం, ఒక చేప, కేజీ చేపలు కూడా చూడలేకపోయామయ్యా. నీ మాట చొప్పున నేనేం చేస్తానంటే ఇప్పుడు కొనసాగుతానని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాటకు సీమోను పేతురు ఏమయ్యాడంటే లోబడగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సీమోను పేతురు యేసు ప్రభు మాటను గౌరవించగలిగాడు. సీమోను పేతురు యేసు ప్రభు మాటకు విధేయుడైపోయాడు. సీమోను పేతురు
బిడ్డలారా, విస్తారమైన చేపలను, విస్తారమైన ఆశీర్వాదాన్ని తన కన్నులతో చూడగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నాలో ఉన్నట్టుగా మీలో ఒక ఆశ రగులుచుండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువా, నా కన్నులు మూతపడక మునిపే నీ వాక్యాన్ని గౌరవించి, నీ మాటలకు విలువ ఇచ్చి, నీ మాటల ప్రకారం నడుచుకొని, ఇదే దేవుని వాక్యం, ఇదే దేవుని మాట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మాటల ప్రకారము నడుచుకోగలిగితివా? ఈ మాటలకు లోపడగలిగితివా? ఈ మాటలకు నువ్వు విధేయురాలు అయితివా? ఈ మాటల ప్రకారము నీవు నిలబడగలిగితే నీ కన్నులు మూతపడక మునిపే దేవునికి ఆశీర్వాదము నీ పైన, నీ పిల్లల పైన, నీ కుటుంబం మీద నువ్వు చూడగలుగుతావని పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా అందరూ వచ్చిన పాట పాడమ్మా, నేను నీళ్ళు అవుతాను. రాదాయేను ప్రతిఫలము నీ సిలువా రమణీయలు తులలు రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయిను ప్రతిఫలము రక్షించు నీ సిలువా నాలను వెదకుటలు రాజిల్లు నా పడవా నడిపించు నావా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక 5 నిమిషాలలో నేను ముగిస్తాను. యేసు ప్రభు మాటకు ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. చెప్పండి. ఏమయ్యాడు? యేసు ప్రభు మాటకు విధేయుడు. యేసు ప్రభు మాటను గౌరవించాడు. ఓకే, యేసు ప్రభు మాట చొప్పున ఏం చేశాడు? వెనక తీయకుండగా సాగి అమ్మా అప్పటికి రాత్రంతా కూడా ప్రయాసపడినాడు. శరీరము అలిసిపోయి ఉంటుంది. అవునా? నా లెక్కటు నేను కానీ అప్పుడు ఉంటే అని చెప్పి ప్రభువా కొంచెం పోయి పనుకుంటానైనా, నా భార్య ఇంటికాడ, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్లు లేవు. దేవుని బిడ్డ ఎదురు చూస్తుంటుంది, నైనా నా భార్య ఎదురు చూస్తుంటుంది, మళ్ళీ వచ్చి పడతలే ప్రభువా అని చెప్పేవాళ్ళం మనం. అవునా కదా? కానీ అట్లా చెప్పకుండా సీమోను పేతురు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డరా, దేవుని బిడ్డరా మరలా ప్రభు మాట చొప్పున లోతుకు నడిపించి వలలు వేయగా విస్తారమైన చేపలు పన్నాయంట. లెక్కించుకోలేకపోతున్నాడు. ఎన్నంట? లెక్కించలేనంత విస్తారమైన చేపలు పన్నాయి. దాంట్లో 3 విషయాలు ఒకట్లా మీకు చెప్తాను, వినండి. విస్తారమైన చేపలు వలన వలలు పిగిలిపోవచ్చున్నవి. ఒకటి గుర్తుపెట్టుకోండి, విస్తారమైన చేపలు వలన వలలు పిగిలిపోతున్నాయి. వాళ్ళ కాడ వలలు ఉన్నాయి కానీ మునుపు ఆ వలలో చేపలు లేవు. వాళ్ళ సొంత కష్టపడినప్పుడు, ఇప్పుడు ప్రభు మాట చొప్పున చేసినప్పుడు ఆ వలలు ఏమైపోతున్నట్టే చేపల యొక్క బరువుకు తట్టుకోలేక పిగిలిపోతున్నాయని బైబిల్లో రాయబడింది. అవునా కదా? ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, విస్తారమైన చేపలు వలన 2 ధోనిలను ఏం చేశారంటే దేవుని బిడ్డలరా నింపినారంట. ఎన్ని ధోనిలు? అబ్బా, విస్తారమైన చేపల వలన 2 ధోనిలు
ఎట్లా నింపారో తెలుసా? మునిగిపోవునట్లు నింపారు. అమ్మా, మామూలుగా నింపలే. ఒక ఆయన మొన్న ఫోన్ చేసి నువ్వు 3 రోజులు ఇంటికాడ సెలవు పెట్టి సంఘానికి చెప్పి రావాలి, 3 రోజులకు వస్తే మళ్ళీ కృష్ణానదిలో నిన్ను అవతలికి తీసుకుపోతాము, నువ్వు వాళ్ళకు సువార్త చెప్పాలి, అక్కడ సెంచోళ్ళకు సువార్త చెప్పాలంటున్నాడు. 3 రోజులంటే నేను భయపడుతున్నాను, 3 రాత్రులు వెళ్ళి అక్కడ ఉండాలంటే. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు క్యాలెండర్ చూసుకుంటే ఈరోజు 5వ తారీఖు రాజోళ్ళ ఇంట్లో ప్రార్థన, రేపు 6 శేఖరం ఇంట్లో ప్రార్థన, 7 రత్నమ్మకుల ఇంట్లో ప్రార్థన, 8 దేవుని బిడ్డ సంసోనుల ఇంట్లో ప్రార్థన, మరి 9 కొక్కెరంచ. ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రాం ఉండిపోయింది. ఇంకా నేను ఎప్పుడు దేవుని బిడ్డరా 3 రోజులు అక్కడ పోయేది లేదు కనుక రెండోది ఏంటి? విస్తారమైన చేపల వలన ధోనిలమ్మ నింపడం కాదు, మునిగిపోతున్నాయి అంట. చూడండి, ధోనిలు ఏమైపోతున్నాయి? మునిగిపోతున్నాయి. జయరాజ్ అంతేనా? మునిగిపోతున్నాయి అంట. వరే తమ కళ్ళతో ఎప్పుడు చూడలేదండి అంత ఆశీర్వాదం. చూశారా? ఎన్నడూ కూడా చూడలేదు. ధోనిలు మునిగిపోతున్నాయి అంట. బా, ఎన్ని చేపలండి ఆ ధోనిలలో. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమో! ఈ ధోనిలు చేపలతో నిండిపోతుంటే సీమోను పేతురు దాన్ని కళ్ళతో చూశాడంట. 3వదిగా ఏం చూశాడు? కళ్ళతోని ఆ ధోని నిండా చేపలు. ఆ చేపల బరువుకు ఈ ధోనిలు సరస్సులో సముద్రం మునిగిపోతున్నాయంట. అది సీమోను పేతురు చూచి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదం వైపు మనసు పెట్టలేదు, కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన యేసయ్య దగ్గర వైపు అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, నువ్వు నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఆశీర్వాదం ఎక్కడుందో అక్కడ మనసు పెడతాం. ఎక్కడ దీవెన ఉందో అక్కడనే మన మనసు ఉంటుంది. ఎక్కడ 2 అంతలు ఉందో అక్కడనే ఉంటుంది. కానీ ఇప్పుడు వాటిని కళ్ళతో చూసి, దేవుని బిడ్డలారా, వెంటనే వాటిని ఎత్తుకొని వ్యాపారం చేద్దాం అనుకోలేదు. వెంటనే వచ్చి యేసు ప్రభువు మోకాళ్ళ మధ్యన సాగిల పడి, అయ్యా, ఇంత గొప్ప ఆశీర్వాదానికి అసలు నేను అరువుడని ఎక్కడో కాను, నువ్వు నన్ను విడిచిపో అని చెప్పగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఈ మాట, ఈ వాక్యం చొప్పున మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఏ కొరత ఉండదు. నేను వాక్యాన్ని నమ్మి పాట పడుతున్న ఒక వాక్యాన్ని నమ్మాను. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాక్యాన్ని గట్టిగా నమ్ముతాను. సింహపు పిల్లలు లేవి కలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండగా ఈ సృష్టి ఏది కూడా కలగలేదు గనుక యేసు ప్రభువు ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేవాడు గనుక ఆయన దగ్గర సాగిల పడుట అది మనకు 1000 రెట్లు క్షేమము దీవెన మెండుగా కలుగునుగాక. ఇంకా అన్ని విస్తారమైన చేపలు, 2 ధోనిలు మురుగునట్లు చేపలను చూసిన సీమోను పేతురు తన హృదయం, తన మనసు అక్కడ పెట్టుకోలేదు, కానీ వాటిని ఇచ్చిన యేసయ్య పాదాల దగ్గర వచ్చి పన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది ఉత్తమమైనది, ఇది శ్రేష్టమైనది, ఇది ఘనమైనది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని సంఘమా, ఆరోగ్యం ఇచ్చిన యేసయ్యను, ఈ రోజు ఆయుష్ ఇచ్చిన యేసయ్యను, ఈ రోజు నీ కళ్ళెదుట నీ భార్య, ఈ రోజు నీ కళ్ళెదుట నీ యొక్క భర్త, ఈ రోజు నీ కళ్ళెదుట నీ సంసారం, ఈ రోజు నీ కళ్ళెదుట నీ ఆదాయం నిలిచి ఉందంటే ఆ నిలిచిన యేసయ్య పాదాల దగ్గర ఉండుట అది మనకు ఉత్తమమైనది. కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. దికా బి వరా సి ఖబా హోరి లిబి ఖబా ది సెబి ఖబా. దేవుని సంఘమా, హోరా సి ఖబా. ఈరోజు నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నవాడు. ఏ కష్టము చేసి నీ చేతిలో, నీ కుటుంబంలో, నీ సంసారములో సీమోను పేతురు వల్లే చూడలేకపోతున్నావా? ఈ దినమే దేవుని మాటకు లోబడుతావా సహోదరుడా, సహోదరి?
ఈ దినమే దేవుని మాటకు విధేయురాలు అయితవా సహోదరి? ఈ దినమే దేవుని మాటను గౌరవిస్తావా సహోదరుడా? నీవు ఆశీర్వాదాన్ని నిజముగా చూడగలుగుతావు. రాత్రంతయు అయ్యా మేము ప్రయాసపడ్డామయ్యా, కంటికి నిద్రను దూరం చేసుకున్నామయ్యా. కుడి ఎడమ మా చేతులు ఎంతో ప్రయాసపడినాయ్యా. అయ్యా మా శరీరం అంతా కూడా ఎలాంటి బద్ధకం లేకుండా, సమర్థన లేకుండా ప్రతి అవయవం సహకరించి మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమి దొరకలేదయ్యా అని వాక్యం చెప్తున్నాడు. సీమోను పేతురు అయితే ఈరోజు నీ వ్యక్తిగత కుటుంబం, ఈరోజు నీ యొక్క ఉద్యోగం, ఈరోజు నీ వ్యాపారం, ఈరోజు నీ వ్యవసాయం, ఈరోజు నీ జీవన ఆధారానికి సంబంధించి ఆ విధంగా ఉంటుందా ప్రభువా? ఈ దినమే తండ్రి నీ మాట ఏందో, నీ మాట ప్రకారం నేను కొనసాగుతానయ్యా. నా కన్నులతో నీ ఆశీర్వాదం చూడాలయ్యా. ఇచ్చిన ఆశీర్వాదం పైన లక్ష్య పెట్టక అయ్యా నిన్నే నేను లక్ష్య పెట్టాలయ్యా. దాన్ని అనుభవించుటకు మీరు ఇస్తారయ్యా. అయ్యా 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 ఆశీర్వాదాన్ని నిలబెట్టేవాడవయ్యా, నిన్ను లక్ష్య పెడతానయ్యా. ఇచ్చినది ఎక్కడ పోదా, దాన్ని మీరు అనుభవించుటకు మీరు ఇస్తారయ్యా. రెండు ధాన్యాలు మునిగిపోతున్నాయి, వాటి దగ్గరికి పరిగెత్తలేదా? అవి ఎక్కడికి పోవు తెలుసు. ఇచ్చిన వారి దగ్గర వచ్చి సాగిల పడ్డాడు. అది ఉత్తమమైనది, అది శ్రేష్టమైనది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా. మైకి రాజు ప్రార్థన చేస్తాడు. వాక్యం కోరుకు అందరి హృదయాల్లో ఫలించలాగు రాజు ప్రార్థన చేస్తాడు. కృపా కనికరములు గల తండ్రి, అందరూ ఏకీభవించండి. గొప్పవాడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటాం. అవును ప్రభువా. ఆకాశములు మహాకాశములు సైతం పట్టవునంత మహిమ కలిగిన గొప్ప దేవుడు నాయనా, నీకు వందనం, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలమంతా ప్రభువా మీ అపారమైన ప్రేమను చూపించి సంరక్షించినందుని బట్టి నిండు హృదయంతో మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయనా నీకు వందనం ప్రభా. మరొక దేకాల సమయం ప్రభా మంచి వాతావరణం గ్రహించిన ఆయన అయా నీ సన్నిధి గడిపించినందుని బట్టి నీకు వందనం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు ప్రభా ఈ సమయం వరకు నాయన మీ అధ్యక్షతలో ఉంచుకుని మీరు జరిగించే దాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ అయా ఈ దినమున తండ్రి దాసుని మరలా నిలబెట్టుకునే తండ్రి ఈ బలమైన మాటల చేత వల్ల బలపరిచారు ప్రభువా, నీకు స్తోత్రం. ఆదరించారు నాయన, నీకు వందనమయ్యా. నిజముగా తండ్రి అయా నీ సహాయం లేకపోతే నాయన, నీ కనికరము లేకపోతే మా జీవితంలో మేము మేలు పొందుకోలేము ప్రభు. అవును నాయన, నీకు వందనం. అయా దినమున ప్రభువా నీ శిష్యులు తండ్రి రాత్రంతా ప్రయాసపడ్డారు నాయన. అయా నీకు వందనం తండ్రి. అయా వారి స్థితిని, వారి పరిస్థితులను, స్థితిగతులన్నిటిని నా దేవుడు అవును ప్రభువా తండ్రి, నీకు వందనమయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి. నీ మాట చొప్పున ప్రభావాలు వేసినప్పుడు తండ్రి అయ్యా వారికి అధికమైన తండ్రి నీకు దీవెన కలిగి ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా ఇక్కడ కూడా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. ఏ విషయంలోనైనా తండ్రి నేను లక్ష్యం చేయక ప్రభువానికి స్తోత్రం నాయన. మా అంతటా మేమే ప్రయాసపడుతున్నాం, మా అంతటకు మేమే నా తండ్రి హెచ్చించుకోవాలనుకుంటున్నాము. దయచేసి క్షమించు నాయన. తండ్రి కనికరమును చూపు నా తండ్రి. ఆ రోజున ప్రభువా పేతురు నీ మాటకు నా తండ్రి అయ్యా తల ఉంచినట్లుగా మా హృదయంలో మా జీవితంలో నీ మాటకు చెవిగా నా తండ్రి నీ చేత దీవించబడడానికి, నీ చేత ఆశీర్వదించబడటానికి, నీ చేత నాయనానికి స్తోత్రం మేలు పొందుకోవడానికి అయ్యా మమ్మల్ందరినీ కనికరమును చూపు నా తండ్రి. కార్యమును జరిగించు. ఆత్మదేవానికి స్తోత్రములు చెల్లించుతుంటున్నాము. కనికరపడు నాయన, కార్యమును జరిగించు. ఇతరులను విన్న ప్రతి మాటను మా హృదయంలో పదిలపరచు. కృపను చూపించు. ఆత్మదేవుడా సహాయము చేయండి నాయన. అయ్యా మా హృదయములు నీ మాటకు నా తండ్రి ఒప్పుకున్నట్లుగా ప్రభువా, నీ వాక్యానికి మా హృదయం ఒప్పుకున్నట్లుగా కృపను చూపుతున్నాం తండ్రి. సహాయము చేయండి. నిత్య జీవోడ గల దేవుడు నాయన. అయ్యా నీ యందు నా తండ్రి నీకు స్తోత్రముగా ఉంచు ప్రభువా. నిన్ను విడిచిపెట్టకున్నట్లుగా మీరు కృపను చూపం అడుగుతుంటున్నాం. సహాయము చేయి నాయన. కనికరమును చూపండి. కార్యమును జరిగించిన తండ్రి. అవును ప్రభువా. ఈ మాటలు మా హృదయంలో పదిలపరుచుకొని వాటి మాటకి నెంబర్ వేసుకొని చూ ప్రభువా. నీ యందు నా తండ్రి
ఆసక్తి గల వరమై ఉండినట్లుగా మీరు కృపను చూపించి కార్యం జరిగించండి, సహాయం చేయి. ముందున్న కార్యక్రమం అంతా నువ్వు చేతులకు అప్పగిస్తుంటున్నాం. వేరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకుని బ్రతిమాలు కొనుచుంటున్నాం మా పరమ తండ్రి.